నమస్తే, నేను సిరి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు దగ్గర బంధువులు. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీల వల్ల చెడింది. సో దాంతోనైతే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే వైసీపీకి గుడ్ బై చెప్పేసి పక్క పార్టీకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీంతో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి, ఆ కుటుంబ సభ్యులు కూడా సన్నిహితుడు, అట్లాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వైసీపీకి దూరం అయిపోతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దానికి ఏంటి కారణం అంటే ఆర్థిక లావాదేవీలు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాది చెల్లించండి అంటే విద్యుత్ శాఖకి ఏదైతే ఉందో అది చెల్లించండి అని అంటే ఇంతవరకు తనకి చెల్లించిన దాఖలాలు లేవంట. సో అందుకోసమే తను ఆ పార్టీని వీడి బయటకు వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా లైట్ తీసుకున్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి మరి ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని అక్కడ కొన్ని కంపెనీలకి ఆర్డర్స్ ఇచ్చారు, సో వర్క్స్ ఇచ్చారు. సో ఆ ఒక కంపెనీ తోటి ఈయనకి ఏదో ఒక టైఅప్ పెట్టినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రతి నెల కూడా ఆ కంపెనీ ఈయనకి అమౌంట్ ఇచ్చేలాగా ఏదో ఒక ఒప్పందం కూర్చుకున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారం ఈయన గత 2 ఏళ్లుగా అడుగుతూనే ఉన్నాడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలని చెప్పి. వాళ్ళు ఇదిగో ఇవాళ రేపు అని వాళ్ళు దాన్ని సాగదీస్తూనే ఉన్నారు. సో ఈయన సన్నిహితుల ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారానో ఈయన ప్రెజరైజ్ చేస్తూనే ఉన్నాడు, ఈ విధంగా నాకు కావాలని చెప్పి. సో ఈ లోపల గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రెజరైజ్ చేయడం, ఇదిగో చూద్దాం కంగారు పడకని చెప్పడం. తర్వాత ఆ ప్రస్తుతం ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీని ఈ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది, వాళ్ళ వర్క్స్ నుంచి తప్పించింది. అంటే ఇండైరెక్ట్గా వాడు ఇప్పుడు ఇవ్వలేడు అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ బాలినేనికి చెప్పడం కూడా జరిగింది. సో ఇక మీదట జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు అనే ఒక భావనకు వచ్చిన తర్వాత ఈయన పార్టీ మారుతానని సన్నిహితుల ద్వారానో ఇటు మీడియా ద్వారానో కొంచెం ఫీలర్స్ పంపిస్తూ మొదలుపెట్టాడు. అంటే ఆల్మోస్ట్ బ్లాక్మెయిలింగ్ చేయడమే కదా వాళ్ళ అధినాయకుడిని. సో దానికి కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు. సో పోతే పోరా అన్నట్టుగానే ఉంది వ్యవహారం. సో ఇక జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన స్పందన లేకపోవడం, సరిగ్గా అక్కడి నుంచి ఎటువంటి ఒక రిప్లై లేకపోవడంతో బాలినేని ఇప్పుడు ఇంకా జెండా పీకేయడానికి సిద్ధమయ్యాడు. ఆయన ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారని కూడా చెబుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేనలో చేరబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ బాలినేని యొక్క మెంటాలిటీకి, బాలినేని వ్యక్తిత్వానికి, ఆయన ఆ దుడుకు స్వభావానికి ప్లస్ ఆయన మరి ఎంతకాలం జనసేనలో మనుగడ సాగిస్తాడు, ఎంతకాలం పవన్ కళ్యాణ్తో ఆ సాన్నిహిత్యం, ఆ సఖ్యత ఉంటుందన్నది కూడా కాలమే చెప్పాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి ఇవన్నీ చూసినప్పుడు కాస్త ఈమిడే మనిషి కాదు. సో కాబట్టి మరి ఏమి ఆశించి పార్టీలోకి జనసేనలోకి వెళ్తున్నాడు, జనసేన వాళ్ళు ఏమి ఆశించి తన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే ఏదన్నా పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి ఏదైనా పదవి ఇస్తా అని చెప్పారా, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారా, లేకపోతే పార్టీలో ఎటువంటి పొజిషన్ ఇస్తారన్నది అది కూడా మనకి ముందు తెలుస్తుంది. సో ఏదేమైనా మరి ఇన్ని ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఇంత కాంట్రవర్సీలు ఉన్న వ్యక్తిని ఇప్పుడు జనసేన వాళ్ళు చేర్చుకుని రేపొద్దున వాళ్ళ కొరివితోటే ఏదో గోక్కున్న విధంగా అవ్వకూడదు. మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు చేర్చుకుంటున్నారు, ఏ కండిషన్లో చేర్చుకుంటున్నారు అంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి సీక్రెట్స్ అన్నీ కూడా బాలినేని గారికి తెలుసు కాబట్టి బాలినేని గారిని పార్టీలో చేర్చుకుని బాలినేని గారిని కాస్త దువ్వి ఆ విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎలా జరిగింది, ఏ సంస్థలో ఎలా చేశారు, ఏ డిపార్ట్మెంట్లో ఎలా చేశారు, ల్యాండ్లో ఏం జరిగింది, శాండ్లో ఏం జరిగింది, మైన్లో ఏం జరిగింది, వైన్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన ద్వారా ఏదైనా రాబట్టి ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డిని కట్టడాలకు పంపించడానికి కూడా ఇతను ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, ఇంపార్టెంట్ యొక్క సమాచారం ఏదైనా ఇస్తాడనే భావంతో తీసుకుంటున్నారో ఏదైనా కూడా మనం చూడాలి. చూద్దాం ఇది ఎటు వెళ్తుంది, ఎటు తిరుగుతుంది అని చెప్పి
చూద్దాం. అంటే ఇక్కడ సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే నాకు ఇది వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసిండ్రు ఈ 10 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా అసలు చాలా అంటే చాలా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ఆయన ఫస్ట్ మెయిన్ ఎజెండాగా ఉండేది. అట్లాంటి పార్టీకి చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఎందుకంటే వాళ్ళ ఆ పార్టీ మీద ఉన్న ముద్ర మనకు అందరికీ తెలుసు. అవినీతి ఒకటైతే ఇక వాళ్ళ ఇంకా వేరే ఏది మనం చూస్తున్నాం, పూటకొకటి బయటకు వస్తుంది, వాళ్ళ ఆ నాయకుల బండారం అంతా బయటపడుతుంది. ఇట్లాంటి చరిత్ర ఉన్న ఈ పార్టీలో నుంచి వచ్చిన నేతల్ని జనసేన పార్టీ ఆహ్వానిస్తుందా? అంటే బహుశా ఇదేదో సైకలాజికల్ గేమ్ కోసమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు మనం కూడా చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఒంటరి కాబోతున్నాడు, జెండా పీకేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏకాకి కాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి డి శివకుమార్ తోటి మంత్రాలు చేస్తున్నాడు, బెంగళూరులో కూర్చుని కాంగ్రెస్లో విలీనం చేయడానికి పార్టీని ప్రయత్నిస్తున్నాడు, కానీ షర్మిల అడ్డుపడుతుంది అని రకరకాలుగా వస్తున్నాయి. సో ఒకటి, ఇక ఈ పార్టీలో మనుగడ లేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇంకా ఈ మిత్రకూటమి వైపు ఎదురు చూస్తున్నారా? లేదు, వీళ్ళని తీసుకుని వీళ్ళంతా కూడా బంధువులు ప్లస్ అత్యంత సన్నిహితులు, కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క లూప్ హోల్స్, జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ పొలాలు కొన్నాడు, ఎక్కడ ఇళ్ళు కొన్నాడు, ఎక్కడ ప్యాలెస్లు కట్టాడు, ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు రూటింగ్ చేశాడు, ఇతర దేశాలకు ఎంత పంపించాడు, లేకపోతే లోటస్ పాండ్లో ఎంత దాచాడు, లేకపోతే యాలంక ప్యాలెస్లో ఎంత దాచాడు, లేకపోతే పులివెందుల్లో ఎంత దాచాడు. సో ఇటువంటి సమాచారం, ఏదైనా ఇంపార్టెంట్ సమాచారం ఇస్తాడని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. ఏదైనా దీని వెనకాల ఏదో పెద్ద రాజకీయ ఎత్తుగడే ఉంటుంది. ఈ ఉత్తునే కావాలని చెప్పి అయితే వీళ్ళని ఎవరిని తీసుకోరు. ఒకటి, పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయడానికి, రాజకీయాల నుంచి దూరం పెట్టడానికి, పూర్తిగా అతని పార్టీని, అతన్ని ఏకాకం చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, దీంట్లో చాలామంది అవినీతి పరులు ఉన్నారు, అక్రమార్కులు ఉన్నారు, కబ్జాదారులు ఉన్నారు, ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రాజకీయ అజెండా ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సో మెయిన్గా పూర్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి అనే పార్టీని పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లోంచి కూకటి వేళ్లతో సహా పికిలించేస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజానీకానికి మున్ముందు భవిష్యత్తు ఉందనే కారణంతో కూడా ఈ విధంగా బహుశా ఈ మూడు పార్టీల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయగలుగుతారో, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవుతారో, బహుశా ఎక్కడెక్కడ ఏ అధినాయకులతో వాళ్ళకి సాన్నిహిత్యం ఉందో బహుశా ఆ పార్టీల్లో అకామిడేషన్ జరుగుతుందనేది నా భావన. సో చూద్దాం, మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళు అకామిడేట్ అయిన వాళ్ళు అడ్జస్ట్ అవుతారా, ఇముడతారా, లేకపోతే మళ్ళీ బయటికి వెళ్తారా, లేకపోతే కలిసి ప్రయాణం చేస్తారా అనేది కూడా కాలం మనకి నిర్ణయిస్తుంది. కాలమే దీనికి సమాధానం చెబుతుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.